హాయ్ అండి. నేను మీ కడపమ్మాయిని. ఏదో చెప్పాలని వచ్చానండి. అదేంటనుకుంటున్నారా? అదే అండి. ఈరోజు ఏం చేయాలి, వంట ఏం చేయాలి, పొద్దున్న లేచినాల నుంచి ఇదే అండి. ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి, వంట ఏం చేయాలి, రాత్రికి ఏం చేయాలి, ఇదే జరుగుతుంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో కాకరకాయలు కనిపించాయండి. అదే మా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదండి. ఈరోజు మా అమ్మ వంట చేస్తా అనిందండి మా ఆయన ఆఫీస్కి క్యారేజ్కి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ పొడికూర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కాకరకాయలన్నీ బాగా తుడుచుకొని కడిగి పెట్టేశాను. ఇలా చెక్కు తీసేసి అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటాము. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కాకరకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి, చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఆనియన్స్ కూడా కొన్ని తరిగి పెట్టాను, కట్ చేసుకున్నాను. నేను ఒక 3 ఆనియన్స్ పెట్టాను. ఈ కాకరకాయలో కొంచెము పసుపు వేసానండి. ఇందులో సాల్ట్ కూడా వేయాలి. కొంచెము సాల్ట్ కూడా వేసానండి. బాగా ఒక 5 మినిట్స్ ఇది ఊరబెట్టినట్టు అనిపిస్తుంది. అవి నీళ్ళన్నీ ఇక్కడ ఊరుతాయి. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత అవన్నీ నీళ్లు పిండేసి మనము పొడికూర చేసుకోవాలి. అప్పుడు చేదు అనేది రాదు, చాలా బాగా టేస్ట్గా వస్తుంది. పోపుకు ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ పసుపు వేసి పెట్టుకున్నాను కదండి. కొంచెం నీరు వాటర్ అంతా వచ్చింది, అదంతా పిండేసాను వాటరు. ఇప్పుడు కాకరకాయ అంతా వేసుకుంటున్నాను. అన్నీ చిటికెడు పసుపు వేస్తున్నాను. కొంచెం పంచదార వేస్తున్నానండి. అడుగు అంటకుండా చేదు పోయేదానికి కొంచెం పంచదార వేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది. మూత పెడుతున్నానండి. ఈ ప్లేట్లో కొంచెం వాటర్ కూడా పోసాను, కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఇవి వేడి అయ్యేసరికి దెబ్బలన్నీ మగ్గిపోతాయి, ఉడుకుతుంది. అప్పుడు కాకరకాయ బాగా రెడీగా ఉంటుంది. చూడండి, ప్లేట్ తీసేస్తున్నాను. ఇప్పుడు కాకరకాయ ఉల్లిపాయలు ఉడికిపోయినాయి బాగా.
ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలపాలి. కొంచెం పప్పుల పొడి అంటారంటే రాయలసీమలో పప్పుల పొడి అంటారు, ఈ సిటీలో ఏమో పుట్నాల పొడి అంటారండి. కొంచెం వేయాలి. ఇది వేస్తే కూర బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయ కూర రెడీ అండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఓకే, అయిపోయిందండి, రెడీ. టేస్ట్ చేస్తున్నానండి. బాగా వచ్చిందండి. ఎప్పుడు వచ్చినట్టే వచ్చిందండి. టేస్ట్ బాగుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.